పరిశుద్ధత గురించి మాట్లాడబోతున్నాడు. అయితే అనేకులు చాలా రోజుల నుంచి చాలా ప్రయత్నిస్తున్నారు. వి షుడ్ బి హోలీ. మేము హోలీగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన దేవుడిని మేము సేవిస్తున్నాము కాబట్టి. కానీ వారు కొన్ని సందర్భాల్లో వారు పడిపోతున్నారు. కానీ వారు పరిశుద్ధులే. ఎందుకంటే ఆయన రక్తము ద్వారా సదాకాలము ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన రక్తము ద్వారా సదాకాలము నిలుచు ఒక బలిని ఆయన అర్పించాడు. కాబట్టి ఆ బలి ద్వారా ఆయన సిలువలో చనిపోయిన ఆ సిలువ త్యాగము ద్వారా మనము ఏమవుతున్నామంటే పరిశుద్ధులుగా సదాకాలము తీర్చబడుతున్నాం. అయితే పడిపోయినప్పుడు ప్రతిసారి ఏదో పాపములో, ఏదో ఒక చిన్న బలహీనతలో, ఏదో ఒక సందర్భంలో పడిపోయినప్పుడు వారు మరలా అరే ఇలా పడిపోకూడదు కదా, నేను పరిశుద్ధుని కదా అని పడిపోయిన తరువాత జ్ఞాపకం వస్తుంది. సో వెన్ యూ మెడిటేట్ ద వర్డ్, అంటే ఎప్పుడైతే పరిశుద్ధత గురించిన జ్ఞానము నీకుంటుందో, అందుకనే ఇక్కడ ప్రొవర్బ్స్ 9:10 పరిశు సామెతలు, పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 9:10. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అంటే ఇక్కడ పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అంటే ఇప్పుడు మనము ఈ సందర్భాల్లో మనము ఉంటున్నాం, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో పడిపోతున్నారు. అంటే ఇప్పుడు ఇలా పడిపోయిన తర్వాత మనం అనుకుంటున్నాము, అరే ఇది చేయకూడదు కదా, నేను ఇలా అబద్ధాలు ఆడకూడదు కదా, నేను ఇలా మోసం చేయకూడదు కదా, నేను ఇలా ఇస్తానని ఇవ్వకపోవడము ఇలా కాదు కదా, నేను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి కదా, నేను ఆయన రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడ్డాను కదా అని మనము ఎప్పుడైతే పడిపోయిన తర్వాత, ఎప్పుడైతే మనము తప్పిదం చేసిన తర్వాత, అరే ప్రభువా సారీ లార్డ్ అని మరలా మనము దేవుని పరిశుద్ధత గురించి, ఆయన పరిశుద్ధతను జ్ఞాపకము చేసుకుంటాం. అయితే ఈరోజు దేవుడు ఆ ఒక్క జ్ఞానమును పడిపోక ముందే, మనము ఆ తలంపు మనలో వచ్చినప్పుడు రాకముందుకే ఆ యొక్క జ్ఞానము ద్వారా ఆయనను గూర్చిన కొన్ని వాక్యాల ద్వారా ఎప్పుడైతే మనము పరిశుద్ధత గురించి, ఎప్పుడైతే మనము ఇక్కడ రాయబడింది పరిశుద్ధుని దేవుని గూర్చి తెలివియే, అంటే ఆయన గురించి మనకు ఇంకా పరిశుద్ధతలో కొంచెం లోతుగా మనకి ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు ఆ లోతైన వాక్యము, ఆ వాక్యము మనల్ని ఆ పడిపోకుండా ఆపగలుగుతుంది. ఎప్పుడైతే ఆ వాక్యమును, ఆ పరిశుద్ధత ఇక్కడ క్లియర్గా పరిశుద్ధ దేవుని గూర్చిన, ఇక్కడ సామెతలు 9:10లో పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే, ఆ యొక్క దేవుని గూర్చిన పరిశుద్ధతను గూర్చిన జ్ఞానము మనం ఎప్పుడైతే వాక్యం ద్వారా పొందుకుంటామో, ధ్యానిస్తామో, అప్పుడు అవన్నీ మన మైండ్లో మనకు జ్ఞాపకం వస్తాయంట. పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తాడు. దాన్నే మనం నెమరు వేసుకుంటూ ఉంటాం పరిశుద్ధతను. అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధత నెమరు వేసుకుంటున్నప్పుడు ఆ తలంపులు, వేరే తలంపులు రాకుండా, ఏదైతే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానమును, ఆయన గూర్చిన తెలివి, ఆయన గూర్చిన వాక్యమును మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, అప్పుడు ఆ వాక్యము మనకు తలంపులు, వేరే తలంపులు రాకుండా, పడిపోకుండా మనల్ని కాపాడుతాయి. అయితే ఈరోజు కొన్ని వచనాలను మనము చూసుకున్నాం. అయితే మొదటిగా 1 పేతురు 1:15.
ఒకటే పేతురు 1:15 ఇక్కడ ఏం రాయబడిందంటే క్లియర్‌గా కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ ఈ యొక్క వచనంలో ఇక్కడ పేతురు ఏం రాస్తున్నాడంటే కాగా మీరు విధేయులకు పిల్లలై, అంటే కొన్ని సందర్భాల్లో మనం విధేయతగా ఉంటున్నాము, కొన్ని సందర్భాల్లో విధేయతను చూపించలేకపోతున్నాం. అంటే ఖచ్చితంగా నేను చూపించాలని మన ఓన్గా మన సొంతంగా మనం నిర్ణయాలు తీసుకొని నిలబడాలి అని అనుకుంటున్నాం, కానీ మనము నిలబడలేకపోతున్నాం. అయితే ఇక్కడ కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక, అంటే ఇక్కడ మనల్ని పిలిచిన దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అయితే ఇప్పుడు ఈ వాక్యమును మనం ఎప్పుడైతే పొందుకుంటున్నామో, ఎప్పుడైతే వింటున్నామో, ఈ వచనం అనేది మన యొక్క మైండ్‌లోకి, మన యొక్క తలంపులోకి వెళ్తుంది. అయితే ప్రతిసారి ఈ మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. అప్పుడు వేరే తలంపులు గానీ, వేరే తలంపులకు ఆస్కారం ఉండదు. ఇంకా వేరే తలంపులు రావు. ఎందుకంటే ఈ తలంపులతో ఆయన పరిశుద్ధత అనే వాక్యంతో మనం ఎప్పుడైతే నింపబడతామో అప్పుడు వేరే తలంపులు కానీ వేరే విషయాలు కానీ మనకి గుర్తుకు రావు. అదేవిధంగా లెవిటికస్ చాప్టర్ 20 and verse 26. లేవీలకు 20వ అధ్యాయము 26వ వచనం. లేవి కాండము 20వ అధ్యాయము, లేవి 20 అధ్యాయము, లేవి 20:26. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మును వేరుపరిచితిని. ఇక్కడ ఏం రాయబడిందంటే మీరు నా ప్రజలు, నేను పరిశుద్ధమైన దేవుణ్ణి కాబట్టి మిమ్మల్ని పిలిచాను, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులై ఉన్నారంటున్నాడు. నేను పరిశుద్ధులై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉంటారు. నేను జయిస్తున్నానంట. నేను భూమి మీద ఉన్నప్పుడు సేమ్ నాకు కూడా ఇలాంటి తలంపులు వచ్చాయి, నాకు కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాను నేను. కానీ నేను ఏ విధంగా నా తండ్రి పరిశుద్ధులై ఉన్నాడు కాబట్టి నేను కూడా పరిశుద్ధునై ఉన్నాను కాబట్టి ఆ పరిశుద్ధతను నేను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిసారి ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దాని విషయమై ప్రార్థిస్తూ ప్రభువా నీ పరిశుద్ధతలో నన్ను నడిపించు అరే ఆ పరిశుద్ధ తలంపులతో నింపబడి ఆ వాక్యములను ధ్యానిస్తూ ఆయన మాటలను ధ్యానిస్తూ తండ్రి దగ్గర నుంచి వింటూ ఆయన ముందుకెళ్ళాడు. కాబట్టి అదే విధంగా ఆయన ఏమంటున్నట్టు నేను పరిశుద్ధునై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి.